హాయ్ డియర్ స్టూడెంట్స్, నేను మీ ఆర్ఎస్ రెడ్డి సార్. గ్రూప్ 2 ఫలితాలు వచ్చాక సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఆల్రెడీ స్పోర్ట్స్ వాళ్ళకి కంప్లీట్ కూడా అయింది. జనరల్ మెరిట్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రేపటి నుంచి ప్రారంభం అవుతుంది. అయితే మన విద్యార్థులందరూ కూడా నాకు ఒక రిక్వెస్ట్, అయితే ఇంతకు ముందు కూడా నేను చాలాసార్లు దీనిపై వీడియో చేయాలనుకున్నాను. కాకపోతే వీడియో కాకుండా తెలిసిన ప్రతి అభ్యర్థికి చెప్తూనే వస్తున్నాను. ఈరోజు నేరుగా వీడియో చేయండి అని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయితే ఏంటి సార్ ఆ విషయం అంటే, ఆల్రెడీ సెలెక్ట్ అయిన వాళ్ళు 1:2కి సెలెక్ట్ చేశారు కనుక 906 పోస్టులు ఉన్నాయి. అన్ఎంప్లాయీస్ అనేవాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక ఉద్యోగం ఖచ్చితంగా కావాలి. ఆల్రెడీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఏదో ఒక ఉద్యోగం ఉంది కనుక ఆప్షన్స్ మళ్ళీ ఇచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా పెట్టి, వాళ్ళు వెళ్ళని దానికి ఏదైతే ఉందో జూనియర్ అసిస్టెంట్ పొరపాటున పెట్టేసారు వెళ్ళలేదనుకోండి, అది ఖచ్చితంగా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సో ఈ విషయం పైన మరింత లోతుగా ఈ వీడియోలో చూద్దాం ఖచ్చితంగా, ఎందుకంటే చాలా వరకు తెలియని అంశాలు కూడా కొన్ని ఉన్నాయి. మరి ఈ రిక్వెస్ట్ మేరకు ఈ వీడియో చేస్తున్నాను. అయితే ఈ నోటిఫికేషన్ ఎటువంటి పరిస్థితిలో జరిగిందో మనకు తెలుసు. నాకు కూడా చాలా బాధ అనిపించింది. ఎందుకంటే చాలామంది మన ప్రీతమ విద్యార్థులు, చాలామంది బాగా చదివిన వారు కూడా సెలెక్ట్ కాలేదు. అయితే ఈ పోరాటంలో ఈ మార్క్స్ చూస్తే అర్థమైంది ఏంటంటే, కంప్లీట్గా లాంగ్ స్టాండింగ్గా చదువుతున్న వాళ్ళందరికీ కూడా ఎక్కువ స్కోర్లు వచ్చాయి. రెండవది, లాస్ట్ 15 రోజులు పాపం చాలామంది పోస్ట్ పోన్ అవుతుందనే ఉద్దేశంతో లాస్ట్ ముందు 2-3 రోజులు కూడా చదవలేదు. మేము రివిజన్ చేయలేకపోయామండి, కనీసం ఎగ్జామ్కి స్వేచ్ఛగా వెళ్ళలేకపోయాం, రాయలేకపోయామన్నారు. ఎన్నో ఒడిదుడుకులు జరిగాయి. ఎనీవే, సెలెక్ట్ అయిన మన అభ్యర్థులందరూ మన మిత్రులే కనుక వాళ్ళందరికీ కూడా మరి అభినందనలు తెలియచేయాలి. అయితే నేను ఒక విషయం చెప్తాను సార్. జనరల్గా సొసైటీలో ఏ విధంగా ఉంటుందంటే, మనకి సపోర్ట్ చేసేటప్పుడు వాళ్ళకి జైలు పలుకుతారు. ఏమాత్రంగా వాళ్ళకి సపోర్ట్ లేదు అనేసరికి సపోర్టే కాదు, జనరల్గా ఒక దానిపైన మనం కామెంట్ చేసేసరికి వాళ్ళు నిందిస్తారు. ఇటువంటి అవమాన భారాలన్నీ కూడా మాలాంటి మెంటర్స్ పడుతూనే ఉంటాం. అయితే ఇక్కడ ఇష్యూ ఏంటంటే, జనరల్గా మీకు పాపం సెలెక్ట్ అయ్యారు అందరూ కూడా, కానీ ఎవరికి కూడా లోపల ఒక వెలితి, కోర్టులో ఉంది కేసు, అవుతామా లేదా, ఈ మధ్య జరుగుతున్న కేసులన్నీ చూస్తున్నాం, వేగంగా తేలి ఏదైతే బాగున్ను అని చెప్పి మీరు కూడా అసలు దీనిపైన ఎటువంటి స్పందన లేదు. అలాంటి మమ్మల్ని అడిగి సార్ ఏం జరుగుతుందన్నా మేము చెప్పలేము. ఎందుకంటే ఒకటి, ఇది కోర్టు ఇష్యూ, కోర్టులో ఉంది కనుక ఎవరు ఏమీ చెప్పలేని పరిస్థితి, దాని మీద మాట్లాడడానికి కూడా లేదు. ఎందుకంటే ఈవెన్ ప్రభుత్వాలు కూడా, ప్రభుత్వం 2 రోజుల ముందు వాయిదా మేము ఇస్తామన్న ప్రభుత్వమే ఏమీ చేయలేక ఏపీపీఎస్సీ పెట్టేసింది, మేమేం చేయలేమనే పరిస్థితులు ఉండేటప్పుడు సాధారణమైన వ్యక్తులు మాలాంటి వాళ్ళు లేదా ఇంకొకరు ఏం చేయగలరండి? ఇంకోటి, కోర్టులో ఉన్నప్పుడు అది ఎలా జరిగితే దానికి రెడీ అవ్వాలి. అందుకే ఇటువైపు ఎవరైతే ఫెయిల్ అయ్యారో, రోస్టర్లో తప్పులున్నాయని ఎవరైతే కోర్టుకు వెళ్ళారో వాళ్ళు నెగ్గుతారా, లేదంటే అభ్యర్థులకి మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా, ఇవన్నీ కూడా కోర్టు పరిధిలో ఉన్నాయి కనుక అవి కూడా కొంచెం వేగంగా తేలి, మీరు ఒకవేళ ఈ నోటిఫికేషన్ నిలబడితే ఖచ్చితంగా న్యాయపరంగా ఇటువంటి చిక్కులు లేకుండా జాయిన్ అయ్యి, ఒకవేళ ఈ నోటిఫికేషన్ అనేది రద్దయి మళ్ళీ ఎగ్జామ్ పెడితే మరలా మీ అందరూ చదివి మళ్ళీ రాయడానికి సిద్ధమై, సో ఈ విధమైన ఒక ఆలోచన విధానంలోనే మనం ఉండాలి. ఎందుకంటే ఇది కోర్టులో ఉంది కనుక. సో ఇప్పుడు సెలెక్ట్ అయిన అభ్యర్థులు కూడా ఎలా ఉంటుంది, చాలా వరకు అసలు మనం జాయిన్ అయిన తర్వాత ఒకరు రద్దు అయితే ఆల్రెడీ ఎంప్లాయీస్ ఉంటారు, లీన్ 2 years ఉంటుంది, 2 సంవత్సరాల తర్వాత రద్దు అయితే నా పరిస్థితి ఏంటో నా ఆలోచన వస్తుంది. ఇది జనరల్ అభ్యర్థిగా మాత్రమే నేను చెప్తున్నానండి. సో దీనిలో ఏ కాంట్రావర్సీ ఆస్పెక్ట్, సెలెక్ట్ అయిన వాళ్ళు సార్ మాకు నెగిటివ్గా మీరు మాట్లాడుతున్నారని కానీ, లేదా మాకు దగ్గరలో తగ్గిపోయింది, లేదా మీ రాష్ట్ర కోసం పోరాటం చేస్తున్నామన్న వాళ్ళు సార్ మీరు వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడుతున్నారని కానీ, మీ ఎవరి వైపు మాట్లాడమండి. వాస్తవంగా మా పని ఏంటంటే క్లాసులు బాగా చెప్పడము, మీకు గైడెన్స్ ఇవ్వడము, ఎగ్జామ్కి రెడీ చేయడం మాత్రమే. అందువలన ఇటువంటి విషయాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళకి సపోర్ట్ అని వీళ్ళకి సపోర్ట్ కాదని. ఒక ఎగ్జాంపుల్ చూడండి ఎలా ఉందంటే పరిస్థితి, ఒకవేళ ఇది రద్దు అయిపోతే వాళ్ళ మాటలు అవే, అందరి మాటలు రద్దు అయిపోతే
మళ్ళీ ఇన్స్టిట్యూట్లు గట్ట చాలా బ్యాచ్లు వేసేసుకోవచ్చు, చాలా ఎక్కువ బ్యాచ్లు వేసేసుకోవచ్చు, అందుకే రద్దుకి సపోర్ట్ చేస్తానంటారు. మరి నా వరకు వచ్చేసరికి నేను రద్దుకి సపోర్ట్ చేయలేదని కొందరు అంటున్నారు. నేను సపోర్ట్ చేయడం ఏంటి, ఇంకొకరు సపోర్ట్ చేయకపోవడం ఏంటి? అదేమీ జరగదు సార్. కోర్టు ఏది చెప్తే అది అందరూ ఫాలో అవ్వాల్సిందే. దానికి ప్రభుత్వం తదుపరి నిర్ణయం ఎలా తీసుకుంటే అది అందరూ ఫాలో అవ్వాల్సిందే. దాని మీద మాత్రమే మనం ముందుకు వెళ్ళాలి తప్ప ఇంకో ఆస్పెక్ట్ కాదు. కోపం వచ్చేటప్పుడు ఖచ్చితంగా 4 మాటలు అంటారండి. ఆ మాటలు కూడా మేము పడ్డాం, మమ్మల్ని ట్రోల్ చేసినా ఇంకే విధంగా చేసినా. ఎందుకంటే కోపంలో ఉండేటప్పుడు ఒక బాధ ఉంటుంది. సో దానికి బాధ్యులు ఎవరు? సపోజ్కి ఆ రోజు సింపుల్గా ఒక్క విషయం మీకు చెప్తాను, చాలా జాగ్రత్తగా చూడండి. ప్రిలిమ్స్కి ముందు నుంచి కూడా 2021 నుంచి కూడా ఈ పోస్టులు తక్కువ ఉన్నాయని చెప్పి ఎక్కువగా వీడియోలు చేస్తూ అందరికీ సపోర్ట్ చేస్తూ 906 పోస్టులు రావడానికి ఎంత కష్టపడ్డామో మీకు తెలుసు. అప్పుడు మమ్మల్ని చాలా ఎక్కువగా బాగా చూశారు. సార్ మీరు మంచి వీడియో చేశారు ఇలాగని చెప్పి. ఓకే, అంతా బాగానే ఉంది. ఎగ్జామ్ అప్పుడు కూడా ప్రతి విషయంలో కూడా మీకు సపోర్ట్గానే ఉన్నాం. ఎంత సపోర్ట్గా ఉన్నాం మీ అందరికీ తెలిసిందే. ఎక్కువ మంది విద్యార్థులు కోరుకునే వరకు మెజారిటీ అలాగే ఉన్నాం. అయితే ఇక్కడికి వచ్చేసరికి చూడండి ఒక్కసారి, ఇగోండి చిన్న విషయం, ఎంత నవ్వుకున్నానంటే పాపం నాకు ఈ ధర్నా చేసేటప్పుడు ముందు రోజు అంతవరకు ధర్నాలో లేరు కానీ మీరు ఎందుకు సపోర్ట్ చేశారంటే మన విద్యార్థులే ఎండల్లో ఉన్నారండి. ఎండల్లో ఉంటే దాహంతో ఉన్న విద్యార్థులకు వైజాగ్ అమ్మిపోతే ఆర్ఎస్ రెడ్డి సార్ మజ్జిగ ప్యాకెట్స్ పంపించారు అని చెప్పేసి వేసి ఇక్కడ చూడండి 4000 మజ్జిగ ప్యాకెట్స్ ధర్నా చేస్తున్న మన మిత్రులకు పంపించామని చెప్పి వాళ్ళందరినీ అక్కడ సపోర్ట్ చేయమని చెప్పాను నేను. టెలిగ్రామ్ వాళ్ళలోనూ అందరినీ వెళ్ళండి అని. ఎందుకంటే విద్యార్థుల నుంచి వచ్చిన ఉద్యమం కనుక మనం సపోర్ట్ చేసామంటే అర్థం ఏంటి? ఎగ్జామ్ కొంచెం పోస్ట్పోన్ ఇవన్నీ తేలిన తర్వాత పెడితే బాగుంటుందని అందరి అభిప్రాయం కనుక చేసాం. దానికి ఏమన్నారు ఇదే స్టూడెంట్, దీన్ని ఎలా కాంట్రవర్సీ చేశారు చూసుకోండి. స్వార్థ ప్రయోజనాలు కాపాడుకోవడానికి నేను చెప్పడం వల్లనే ఏపీపీఎస్సీ అంట ఎగ్జామ్ పెట్టేసిందంట. ఏమంటే మన ఆఫీసర్స్ అండి కాబోయే ఎలా ఆలోచించాలి అంటే నేను ఎవరిని అంటానంటే అవి కూడా మనం పడ్డాం. ఇంకో విషయం, జనరల్గా మనందరికీ తెలిసిందే కట్ ఆఫ్ వీడియో చేసేటప్పుడు నేను అసలు చెయ్యను అని చెప్పాను. ఎందుకు చేయనానంటే ప్రిలిమినరీ కట్ ఆఫ్ వీడియో అనేది ఒకే కట్ ఆఫ్ మార్జిన్ చెప్పొచ్చు స్టాండర్డ్గా తీసుకొని. మెయిన్స్ కట్ ఆఫ్ వీడియో చేయడానికి నేను 5 రోజులు ఎన్ని రకాలుగా సేకరించి నేను ఒక పెద్ద లిస్టే తయారు చేశాను. అయితే అంచనాలకు దొరకకపోవచ్చు కానీ నేనేం చెప్పాను, ఈరోజు కూడా మీరు ఆ వీడియో చూడండి, ఎలా ఉందో కూడా మీకు చూపించడానికి నాకు టైం లేదు. 195+5 అని పెట్టాను ఓపెన్ కట్ ఆఫ్. కాబట్టి వీడియో చూడండి. మరి +5 అంటే 8 ప్రశ్నలు, 3 ప్రశ్నలు యాడింగ్ చేసి 8 ప్రశ్నలు మార్పు చేస్తారు, +5 అంటే 200. ఇది నేను చెప్పిన ఓపెన్ కట్ ఆఫ్. దానికి ఏం చేశారు ఎవరో మరి తెలియదు, నేను చూసి నేను నవ్వుకున్నాను. ఎందుకంటే అంత కామెడీగా ఉంది. వీడు వచ్చాడంటే తల్లో పన్నట్టు వీడియో చేస్తారు, చాలా అనిపించింది. ఏం చెప్పారు ఆ లేడీస్లో నాన్ ఎగ్జిక్యూటివ్కి నేను 175 to 180 లేడీస్లో నాన్ ఎగ్జిక్యూటివ్ చెప్పిన దాన్ని కట్ చేసి పెట్టారనమాట. సో మేము ఎంత సర్వీస్ ఇవ్వడానికి ముందుకొచ్చి మాకు ఏం సరదా సార్. జనరల్గా చూడండి ఒకే ఒకటి సార్, ఏంటి ఒక్కసారి మీరు పరిశీలిస్తే 2021లో 5 పోస్టులు అనేటప్పుడు 36 పోస్టులు అనేటప్పుడు నేను ఎంతగా ముందుకొచ్చి ఎన్నో వీడియోలు చేసి ఎన్నో రకాలుగా నాకు తెలిసిన ఛానల్ ద్వారా ఎన్నో రకాలుగా మన నాయకులు అందరూ పాపం కష్టపడ్డారు. సిద్దికు ఎంత కష్టపడ్డారు, రామచంద్ర ఎంతోమంది కష్టపడితే ఈ 900 పోస్టులు వచ్చాయి. ఆ రోజు నా వీడియోలు ఉంటాయి చూడండి, కింద కామెంట్లు అద్భుతంగా ఉన్నాయి. అదేవిధంగా ప్రిలిమ్స్ నుంచి ఈ రోజు వరకు స్టిల్ నేను ఇలాగే నిలబడి మీకోసం ప్రతిదీ వీడియోలు చేస్తాను. ఈరోజు సిపిటి సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మన స్టూడెంట్సే. వాళ్ళ కోసం ఖచ్చితంగా నేను ఫ్రీగా క్లాసులు ఇస్తానని చెప్పాను, నా మాటని నిలబెట్టుకున్నాను. ఫ్రీగా క్లాసులు ఇస్తాను, నా మాట నేను నిలబెట్టుకున్నాను. రెండోది ఏంటంటే ఒకసారి చూడండి సార్, కార్పొరేట్ ఎవడో కార్పొరేట్ అని ఏమండు మీ స్టూడెంట్స్ అందరూ ఎలాగుంటారంటే కార్పొరేట్ ఉంటుంది, కార్పొరేట్ స్టైల్లో ఉన్నవాళ్ళు. అక్కడ మినిమం ఫీజు 25,000, హాస్టల్కి మినిమం 7,000, సంవత్సరానికి ఒక 84,000. వీటన్నిటిని బారిని తగ్గించడానికి అత్యంత లో ఫీజు, సంవత్సరం వ్యాలిడిటీతో 3,500, 6 నెలల వ్యాలిడిటీతో 1,500 రూపాయలకి 3 సార్లు రివిజన్ చేయించానండి నేను. ఎంత లో ఫీజు, ఈ యొక్క మన స్టూడెంటే కాదు ప్రతి ఒక్కరికి తెలిసింది ఆ విషయం. ఎంత లో ఫీజుతో 3 సార్లు 7 మంది ఫ్యాకల్టీని మెయిన్స్కి తెచ్చాను సార్. ఎవరైనా ఇలా డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో లైవ్లో
నీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసి ఎంత డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఉమామహేశ్వర సార్ అసిస్టెంట్ ప్రొఫెసర్, రమేష్ నాయుడు సార్ అసిస్టెంట్ ప్రొఫెసర్, రామకృష్ణ గారు గ్రూప్ 1 ఆఫీసర్, నేను సతీష్ గారు, ఓకే, ఇంకా మార్కండేయ గారు, దేవేంద్ర గారు, ఎంతమంది ఫ్యాకల్టీతో చెప్పించి స్టూడెంట్స్ కోసమే కదండి, మనం చెప్పేది క్లాసులే కదండి, మాకు చేయాల్సింది ఏంటి క్లాసులు. కాకపోతే మీరు ఏదైనా వినపం చేస్తే యూట్యూబ్ ద్వారా కొంచెం సామాజిక వేదికగా చెప్పడం తప్ప అంతే కదా చేయడం. ఎంత చెప్పించి లాస్ట్ ఎగ్జామ్ ముందు వరకు, ఏమండి ఎగ్జామ్ ముందు ఏ ఇన్స్టిట్యూట్ అయినా సరే 100 రోజుల షెడ్యూల్ ఇచ్చిందా? 100 రోజుల షెడ్యూల్ ఇచ్చి దానికి పకడ్బందీగా నిర్వహించి ఎగ్జామ్ ముందులో మీరు ఎంత ఇబ్బందులు పడుతుంటే, నేను కూడా మీతో పాటు ఉద్యమంలో పాల్గొన్నాను, వచ్చాను, బాధలు చూశాను, వాటర్ ప్యాకెట్లు మజ్జిగ ప్యాకెట్లు పంచాను. అది పంచడమే తప్ప, కాసిన చెట్టుకి రాళ్ళు విసురుతారనే సామెత ఎన్నోసార్లు వింటే ఇప్పుడు నేను చూస్తున్నాను సార్. అయినా నాకు ఏం ప్రాబ్లం లేదు. ఎవరో 100 మందిలో ఒకళ్ళు, 1000 మందిలో 10 మంది అన్నంత మాత్రాన మేము ఇవ్వాల్సిన గైడెన్స్, మెంటర్షిప్లు లేదంటే ఇటువంటి తక్కువగా కార్పొరేట్ దోపిడీ నుంచి కాపాడే విధంగా ఉండడం అనేది ఎప్పుడు మేము ఉంటాం. అది ఎవరు ఏం చేసేది కాదు, ఓకేనండి. అనుకున్న వాళ్ళకి నోరే నొప్పిస్తుంది తప్ప మేము చేయడానికి ఏం లేదు. ఇంకో విషయం సార్, మీ అందరికీ తెలిసిందే, మెయిన్స్కి 4 పుస్తకాలు దించిన ఏకైక ఇన్స్టిట్యూట్ మందే. ఏకైక ఇన్స్టిట్యూట్ మందంటే మనందరిది. ఏపీ ఎకానమీ స్మార్ట్ నోట్స్ సార్, ఇండియన్ ఎకానమీ డౌన్లోడ్స్ 60,000 అయ్యాయి సార్. కొన్ని టెలిగ్రామ్ గ్రూపులు 60,000 డౌన్లోడ్స్ అయ్యాయి. ఇండియన్ ఎకానమీ స్మార్ట్ నోట్స్ రాష్ట్రంలో ఎంతో ఉపయోగపడింది. ఇలా ఏపీ ఎకానమీ, పాలిటీ, ఇవన్నీ కూడా స్మార్ట్ నోట్స్లు రిలీజ్ చేసి అనారోగ్యానికి గురయ్యి, ఎగ్జామ్ ముందు అయితే ఎంత అనారోగ్యానికి గురయ్యానో నాకే తెలియదు, రాత్రి 2 అయిపోయేది రోజు కూడా. సో ఇంత సర్వీసు నేను అందించాను. ఎందుకు చెప్తున్నానంటే, ఈ నోటిఫికేషన్ మీకు ఇంకో విషయం అందరికీ, మన స్టూడెంట్స్కి అందరికీ తెలిసిందే, ఈ నోటిఫికేషన్ వరకు తెలంగాణ గ్రూప్ 1 ఎంతోమంది ఎకానమీ బ్యాచ్ చేయమన్నారు, వేయనని చెప్పాను. ఎన్నో రకాల నోటిఫికేషన్లు వచ్చాయి, నేను ఏది వేయనని చెప్పాను. మీ స్టూడెంట్స్, మన స్టూడెంట్స్ కోటే చెప్పాను నేను. ఈ నోటిఫికేషన్ ఎంతవరకు ఇంకొక బ్యాచ్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ తప్ప ఇంకోటి వేయనన్నాను. నేను అది నా మాట మీద నిలబడ్డాను. సిపిటికి సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి ఫ్రీ కోచింగ్ ఫ్రీగా ఏర్పాటు చేస్తున్నాను, నా మాట మీద నిలబడుతున్నాను కూడా. పోనీ ఆ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇన్ని ఏంది కోచ్ నోటిఫికేషన్ వచ్చిన టైంలో ఎన్ని యాప్లు వచ్చాయి, ఎన్ని కార్పొరేట్ వాళ్ళు, కొన్ని 100 యాప్లు వచ్చాయి కదా, ఎన్ని యాప్లు మీకు నిలబడ్డాయి, ఎంతమంది మీకు సపోర్ట్గా ఉన్నారు, ఎంతమంది మీ మాట విన్నారు, ఎంతమంది మీ బాధ విన్నారు, ఎంతమంది మీతో కలిసి నడిచారు, ఎంతమంది మీతో కలిపి ఉన్నారు, అదైనా చూడాలి కదండి. అవేం చూడట్లే, నోటుకు వచ్చింది వెళ్తున్నారు. అవతల కొంతమంది ఉన్నారు పాపం, వాళ్ళ బాధ వాళ్ళది, ఈరోజు రాష్ట్ర మిస్టేక్ కోసం పోరాడుతున్నారు. మంచిదే, ఎందుకంటే ఎందుకు మంచిది అని అన్నానంటే, అందులో లోపాలు ఉన్నాయి. ఆ లోపాలు వేగంగా తేలిపోయి అది కాదు అనుకుంటే మీకు ఉద్యోగాలకు వెళ్తారు, అది అవును అనుకుంటే అది న్యాయ వ్యవస్థ ప్రకారం, అది అవును అనుకుంటే మళ్ళీ ఏం చేయాలనేది న్యాయ వ్యవస్థ చెప్తుంది. సో ఎవరి బాధకి ఎవరు బాధ్యులు కాదు. మీరు చదవడం మీ బాధ్యత, మేము గైడెన్స్ ఇవ్వడం, మెంటర్షిప్ ఇవ్వడం, ఈ విధంగా మీకు సపోర్ట్గా ఉండడం, లేదా గొప్ప నోటిఫికేషన్లు తెప్పించడం యూనియన్ లీడర్స్ బాధ్యత. అయితే ఈరోజు నేను తీసుకున్న నిర్ణయం ఏంటంటే, చూసారు డిఎస్సి 45 డేస్లో ఎగ్జామ్ అంటున్నారండి. అందుకే నేను ఈరోజు నుంచి తీసుకున్న ప్రధానమైన నిర్ణయం అంటే ఇదే. మీరు గుర్తుంచుకోండి, వాయిదాల కోసం ఎట్టి పరిస్థితుల్లో వీడియోలు మరి చేయను. నోటిఫికేషన్ల కోసము, గైడెన్స్ కోసము, మోటివేషన్ చేయడం కోసం మాత్రమే ఇక వీడియోలు చేస్తాను. ఓకే, ఇదంతా చెప్పాను కదా. ఇప్పుడు మన విషయంలోకి వద్దాం సార్. ఒకసారి చూడండి, 906 పోస్టుల్లో 1:2లో సార్ కట్ ఆఫ్ వీడియో చేయండి అని ఎంతోమంది చెప్తున్నారు. అయితే వాస్తవంగా కట్ ఆఫ్ వీడియోలు చేసేటప్పుడు ఇప్పుడు ఆ అప్లికేషన్స్ అంతా పెట్టిన వాళ్ళని లిస్ట్ పెట్టుకున్నా చెప్పడం కష్టమండి వాస్తవంగా. కానీ నేనేం చెప్తానంటే, మన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, మన స్టూడెంట్స్ ప్రతి ఒక్కరికి సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా నేను చెప్తున్నాను. మరి అదేవిధంగా మన యాప్ ఫాలో అయిన వాళ్ళు, యూట్యూబ్ ఫాలో అయిన వాళ్ళు, బుక్స్ తీసుకున్న వాళ్ళు, మీ అందరికీ కూడా సిపిటి కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను, జాయిన్ అవ్వండి. అవన్నీ కూడా మీకు ఫ్రీగా అందుబాటులో ఇస్తాం. మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, మీరు ఎంప్లాయ్ అయితే ఒక్కసారి ఆలోచించండి. మన మిత్రులే, మన కుటుంబీకులే, మీరు ఆల్రెడీ ఎస్జిటి టీచర్గా పనిచేస్తున్నారు, జూనియర్ అసిస్టెంట్కి వెళ్ళాలని ఆలోచన చేసుకున్నారనుకోండి. ఇక్కడ మీరు జూనియర్ అసిస్టెంట్ అనేది ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళిన తర్వాత ఈ ఎస్జిటి ఖాళీ అయితే ఎప్పుడో భర్తీ అవుద్ది. కానీ ఇది వెళ్ళకపోతే ఈ నోటిఫికేషన్లో ఒక ఉద్యోగం వస్తుంది. ఇంకొక ఛాన్స్ వెళ్తే ఓకే, వెళ్ళారు. ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఒకటే సార్, ఇప్పుడు ఆప్షన్స్ ఇస్తున్నాడు కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు వెళ్ళను అనుకుంటే మాత్రం టిక్ పెట్టకండి. పెట్టారా అది క్యారీ ఫార్వర్డ్ అయిపోతుంది. ఎన్ని క్యారీ ఫార్వర్డ్ అవుతున్నాయి తర్వాత నోటిఫికేషన్కి. సో క్యారీ ఫార్వర్డ్ ఎలా అవుతాయి చెప్తాను చూడండి సార్. ఒక్కసారి క్యారీ ఫార్వర్డ్ ఎలా అవుతాయంటే, మీరు ఒక ఏఎస్ఓగా పనిచేస్తున్నారు, మీకు సబ్ రిజిస్టర్ ఒకటే కావాలండి. కానీ సబ్ రిజిస్ట్రార్ డిఈటి ఏఎల్ఓ ఇలా పెట్టేస్తారు అనుకోండి.
అప్పుడు మీకు ఏఎల్ఓ వచ్చింది, మీరు వెళ్ళలేదనుకోండి, ఇది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అదే సబ్ రిజిస్టర్ ఒకటే పెట్టి డీటీఏలో పెట్టలేదనుకోండి, ఆ పోస్ట్ అనేది క్యారీ ఫార్వర్డ్ అవ్వు, ఇది రాదు మీకు, మీరు మామూలుగా ఉంటారు. సో ఈ విధంగా మీరు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోండి. రెండు, మన స్టూడెంట్లలో ఒక 3 సబ్ ఇన్స్పెక్టర్లు సెలెక్ట్ అయ్యారు, అలాగే ఏఎస్ఓలు కొందరు ఉన్నారు. నెక్స్ట్ అదేవిధంగా ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ టీచర్లు చాలామంది ఉన్నారు. పంచాయతీ సెక్రటరీలు అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు. వీళ్ళందరికీ కూడా నేను పేరు పేరున చెప్పాను, మరొకసారి చెప్తున్నాను. మీరందరూ కూడా దయచేసి వెనక ఉన్నవాళ్ళు ఖచ్చితంగా 1:2లో వెళ్ళిన ప్రతి ఒక్కరూ సెలెక్ట్ కావాలంటే, ఒకవేళ ఈ నోటిఫికేషన్ చెప్తున్నాను కదా, ఇఫ్ ఇది పాజిటివ్, ఈరోజు మీరు సిపిటి కోచింగ్ ఎందుకు ఇస్తున్నారు సార్ అంటే, నా స్టూడెంట్స్లో మీరు ఉన్నారు కనుక సెలెక్ట్ అయ్యారు కనుక మనం ఇస్తాం, అది నా బాధ్యత, అది నా రెస్పాన్సిబిలిటీ, ఒక మాట ఇచ్చాం కనుక. సో ఒకవేళ మీకు పోస్టులు ఇచ్చారనుకోండి, ఏపీపీఎస్సి ఇచ్చేటప్పుడు జాయిన్ అవుతారు. సో వేగంగా ప్రక్రియ జరుగుతుంది కనుక జాయిన్ అవుతారు. ఈ జాయిన్ అయ్యేటప్పుడు మాత్రం ముందు నిర్ణయాలు తీసుకోవాలి కదా, ఆ నిర్ణయాల ప్రకారంగానే నేను వీడియో చేస్తున్నాను కనుక ఒకటే గుర్తుంచుకోండి, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా 1:2కి పెట్టేటప్పుడు 1:2కి పెట్టేటప్పుడు మరలా అడుగుతున్నాడు కనుక ఎంప్లాయీస్ అందరూ కూడా విల్లింగ్ ఇచ్చేయడానికి ట్రై చేస్తే వస్తుంది. అయితే ఇంకోటి, మరి ఏంటి సార్ ఇక్కడ పరిస్థితి, ఒకసారి చూద్దాం. చూడండి ఒకసారి. ఎంప్లాయీస్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, మన స్టేట్ గవర్నమెంట్లో ఎంతోమంది ఎంప్లాయీస్ ఉన్నారు. మీకు అది సరిపడే ఉద్యోగం కాదా సర్వీసు? సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఎవరికి కూడా పేస్ ప్రొటెక్షన్ వర్తించదు కనుక మీరు చిన్న చిన్న పోస్టులకి రావడానికి ఏదో లోకల్లో ఉందాం అనే దానికంటే మరలా ప్రయత్నించుకోవడం మంచిదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మీరు జూనియర్ అసిస్టెంట్ దేనికి వెళ్ళే బదులు అక్కడ చాలా స్కేల్ ఉంది. మన స్టూడెంట్ ఒకరు ఉన్నారు, 95,000 ఇంత శాలరీ వస్తుంది. మరి అతనికి నేను చెప్పాను, ఎందుకు మరలా ప్రయత్నించుకోండి, మీకు తక్కువ మార్కులు వస్తే మాత్రం జూనియర్ అసిస్టెంట్ ఇవన్నీ వద్దు. సో సెంటర్లో పనిచేసిన వాళ్ళు కానివ్వండి, ఇటువంటి వాళ్ళందరూ కూడా కొంచెం ఆలోచించి పెడితే ఖచ్చితంగా 1:1లో అందరికీ పోస్టులు వస్తాయండి, ఖచ్చితంగా. ఎందుకంటే మెజారిటీ ఈరోజు మనకి ఏంటి, స్పోర్ట్స్ వాళ్ళని తీసేద్దాం, 906x2లో స్పోర్ట్స్ వాళ్ళని తీస్తామనుకోండి, 1800 మందిలో 1000 మందికి పైగా ఖచ్చితంగా ఎంప్లాయీస్ ఉన్నారు. 800 మంది అన్ఎంప్లాయీస్ ఉంటారు, ఇంకా ఎక్కువ తక్కువే, అన్ఎంప్లాయీ తక్కువ. ఖచ్చితంగా ఇలా ఇస్తే 1:2కి సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి ఉద్యోగం వస్తుందండి. వాస్తవంగా ఎలా ఉండేది తెలుసా, ఇంతకుముందు సిపిటి కాకుండా 1:2 పిలిచేవాడు, అయినా సరిపోక ఇంకో లిస్ట్ వచ్చేది. వాస్తవంగా సిపిటి అయిన తర్వాత ఇంకో లిస్టు మరలా వచ్చి సిపిటి కూడా వచ్చు, దానికి చెప్పలేం. ఎందుకు చెప్పలేం 1:2 అంటే, చాలామంది ఎంప్లాయీస్ జాయిన్ అవ్వరు కనుక మరో లిస్ట్ కూడా రావచ్చు. అలా వచ్చే ఛాన్సులు ఎప్పుడు ఉంటాయంటే ఎంప్లాయీస్ ఎవరు జాయిన్ అవ్వకపోతేనే ఉంటుంది. ఇంకో విషయం, ఇక్కడ ఎలా తీశాడు, పోస్ట్ కోడ్ వారి, కమ్యూనిటీ వారి, అంటే ఓసీ ఓపెన్ కేటగిరీ, డిటి 10 ఉన్నాయి, 10 20. సో ఇక్కడ అందరూ వస్తారు. సో బీసీడీలో ఉన్నాయి 2 పోస్టులు ఉన్నాయి, 2 4, ఇక్కడ బీసీడీలో వస్తారు. అయితే ఇక్కడ ఏంటంటే ఓపెన్ తర్వాత బీసీడీ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ వీళ్ళు ఎక్కువ మంది ఎంప్లాయీస్ ఎక్కువ, అంటే మంచి కేడర్లో ఉన్నవాళ్ళు ఓపెన్ మిస్ అయిపోతారు కదా, వాళ్ళకు ఏమవుతారంటే ఎంప్లాయీ అయితే ఇక్కడ రారు. అందుకే బీసీడీ ఈడబ్ల్యూఎస్లో మెయిన్ ఉమెన్ కానీ మెన్ కానీ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా 1:2లో సెలెక్ట్ అయి ఉంటే ఖచ్చితంగా ఉద్యోగం వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి, అర్థమైందండి. ఎప్పుడైతే ఎంప్లాయీస్ అందరూ కూడా జాయిన్ అవ్వలేదో వాళ్ళందరికీ కూడా అవకాశాలు వచ్చే అవకాశాలు ఉంటాయి, అర్థమైందండి. చూడండి, ఇంతకు ముందు నోటిఫికేషన్కి ఇప్పటికి ఉమెన్స్కి చూడండి, ఎస్టీకి చూడండి, మార్కులు చాలా గ్యాప్ ఉండేది. కానీ ఇక్కడికి వచ్చేసరికి మార్జిన్ మొత్తం కూడా 198 నుంచి 210 మధ్య ఉందండి. ఓకే, 198 నుంచి 210 ఈ మధ్యలో ఎక్కువ మంది ఉన్నట్టున్నారు. ఇంతకుముందు ఎలా ఉండేది, హయ్యెస్ట్ మార్క్కి లోయెస్ట్ మార్క్కి లేదా ఒక పోస్ట్ నుంచి ఇంకో పోస్ట్కి చాలా డిఫరెంట్ ఉంది. యాక్చువల్గా డీటీ పోస్టు బీసీడీ జెంట్కి బీసీడీ ఉమెన్కి 30 మార్కులు తేడా ఉండేదండి, 25-30 మార్కులు తేడా ఉండేది. కానీ ఇప్పుడు అంత కనిపించడం లేదు. సో ఎనీవే జాగ్రత్తగా చూసుకొని ఎంప్లాయీస్ అందరూ కూడా కొంచెం విల్లింగ్ మీరు ఇచ్చినట్టయితే, రెండోది ముందు అప్లికేషన్ పెట్టేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఫిల్ చేయండి. ఎందుకంటే మీరు ఏదైతే ఉన్నారో ఆ క్యాడర్ కంటే ఎక్కువదే చేసి మిగతా వదిలేయండి. ఒకవేళ ఇంకా మీరు ఎంప్లాయీ ఉండి జోన్ 1లో ఉన్నారు, ఏఎస్ఓకి వైఫ్ అండ్ హస్బెండ్ టీచర్స్ అనుకోండి, అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు, ఇలాంటివి ఆలోచించండి. ఇలాంటి సానుకూలతలు వ్యతిరేకతలు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని తదుపరి క్యారీ ఫార్వర్డ్ కాకుండా ఇప్పుడు నోటిఫికేషన్లో ఉన్న విద్యార్థులకి అందరికీ కూడా ఉద్యోగాలు వచ్చే విధంగా మీ అందరూ కూడా మంచి న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను. ఓకేనండి. సో నోటిఫికేషన్ ఏదేమైనా ఒకటే గుర్తుంచుకోండి, మీ ప్రిపరేషన్లు మీరు చేసుకోండి. ఒకవేళ
నోటిఫికేషన్ రద్దంటే మరలా మీరందరూ కూడా చదవాలి. ఒకవేళ న్యాయస్థానం ఏమీ లేదనుకోండి, మీరు ఉద్యోగంలో జాయిన్ అవుతారు. సో ఏదైనా సరే నాది మధ్య మార్గం అని నేను చెప్పను, కానీ కోర్టుల్లోనూ ప్రభుత్వాల దగ్గర ఉన్న నిర్ణయాలని ఎవరు ఏం చేయలేదు. దీనికి సపోర్ట్ కానిది అనేది దేనికి ఉండదు. కనుక అందరూ కూడా ప్రతి విద్యార్థి కూడా కొంచెం బాగా డీప్గా, ఎందుకంటే ఆలోచించేటప్పుడే మనము జాగ్రత్తగా ఆలోచించాలి ఎవరు ఏ విధంగా ఏం చేస్తున్నారు ఏంటి అనేది. సో మాకు కొన్ని ఎవరైనా ఇలా చేసేటప్పుడు బాధ అనిపించి వాళ్ళతో మేము పెద్దగా రేపలో లేమనుకోండి, అంత మాత్రాన మేము దానికి సపోర్ట్ కాదు. లేదా సిపిటి సెలక్షన్ పెట్టాము, ఇప్పుడు వచ్చిన వాళ్ళకి వీళ్ళకే సపోర్ట్ అనేది కాదు. సిపిటి మేము పెట్టాలి, నా రెస్పాన్సిబిలిటీ. ఎందుకు రెస్పాన్సిబిలిటీ? సెలెక్ట్ అయిన వాళ్ళకి నేను మాట ఇచ్చాను సిపిటి పెట్టాలి, సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వచ్చిన వాళ్ళకి నేను ఖచ్చితంగా గైడ్ చేయాలి. సో అందుకే ఈ వీడియో చేయడం జరిగింది. కనుక మరి అందరు విద్యార్థులకు ఒకటేనండి, సెలెక్ట్ అయిన విద్యార్థుల్ని మరింత అభినందించి సో ఇలా సాధించారని చూపిస్తాం. సెలెక్ట్ కాని విద్యార్థికి మరిన్ని మార్గదర్శకాలు ఇచ్చి అతను కూడా పైకి లాగి మరలా నోటిఫికేషన్లో మంచిగా వచ్చే విధంగా మేము గైడ్ చేస్తాం. సో అందరూ కూడా మంచి మనస్ఫూర్తిగా మమ్మల్ని అందరినీ కూడా కొంచెం అర్థం చేసుకుంటారని కోరుకుంటూ మీ ఆర్ఎస్ రెడ్డి సార్. థ్యాంక్ యూ.